ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ప్రతి 3వ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ వారం డాక్టర్ ఎస్ఎస్వి రమణ ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రజలకి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంతవరకు అవసరం మరియు చేతులు పరిశుభ్రత వైద్య సిబ్బందికి మరియు ప్రజలకి ఎంత అవసరమో తెలియజేసే విధంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిబ్బంది హ్యాండ్ వాష్ యొక్క పద్ధతుల్ని నర్సింగ్ సిబ్బందికి మరియు విద్యార్థులకు తెలియజేశారు. ఈ మధ్య మన గుంటూరు పరిసరాల్లో బహిరంగ మూత్ర విసర్జన ద్వారా ప్రబలుతున్న వ్యాధుల గురించి డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రజలకు ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని అందించారు. ప్రజలందరూ కూడా మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదని, వాటి ద్వారా వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కల్పించడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ దీన్ని తూచా తప్పక పాటించాలని ప్రతిజ్ఞ ద్వారా వైద్య సిబ్బందికి, ప్రజలందరికీ, విద్యార్థులకి తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, ఆర్ఎఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిబ్బంది, ఏబిడిఎం సిబ్బంది మరియు జీజీహెచ్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. సో ఇవాళ మళ్ళీ 3వ శనివారం గిర్రం తిరిగి వచ్చింది. ఎవరో కాలచక్రం కూర్చొని తిప్పుతున్నారు. ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయి. సో మూడో శనివారం అంటే మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా మనం ప్రతి 3వ శనివారం చేస్తూనే ఉన్నాము. ఇవాళ మనకు ప్రత్యేకమైన థీమ్ ఇచ్చారు. పర్సనల్ హైజీను, కమ్యూనిటీ హైజీన్ అని, పర్సనల్ హైజీన్ అని, కమ్యూనిటీ హైజీన్ అని. మన రోజు చేసే పనిని మన శుభ్రంగా, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటము, మన చేతులను శుభ్రంగా ఉంచుకోవటము, అలాగే మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. మన వార్డ్స్ అయితే పేషెంట్ బెడ్ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇది మనకు తెలిసిన తత్వమైన డాక్టర్లుగా, నర్సులుగా మన అందరికి కూడా మనకు అదే మనము చాలా చోట్ల మనకు కరువు అవుతుంది. ఇప్పుడు నేను కారిడార్లో చూస్తే చాలా చోట్ల గాజు పీసులు పడి ఉంటాయి, మాస్కులు పడి ఉంటాయి, గ్లౌలు పడి ఉంటాయి. ఈ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ అక్కడ అది పడేసి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పరిసరాల పరిశుభ్రత కిందకే వస్తాయి. అందుకే మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇక్కడ కొత్త జబ్బులు వస్తాయి, ఎక్కడ పడితే వేస్తారు అని. అదే మన శానిటరీ వర్కర్స్ కూడా చెప్తూ వచ్చాను. సో అలా ఉండకూడదు. ఆసుపత్రి అంతా ఎప్పటికప్పుడు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా క్లీన్గా ఉండాలి. మనం 3వ శనివారం అనో లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారనో క్లీన్గా ఉండటం కాదు. అది మనకు కల్చర్ అయిపోవాలి, అదొక మనకి ట్రెడిషన్ అయిపోవాలి, అది ఒక హ్యాబిట్ అయిపోవాలి మనకి. ఇవాళ హ్యాబిట్టే రేపటి ట్రెడిషన్, ఎల్లుండి కల్చరు. అలా మనం ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా అలవర్చుకుంటే మనకి ఈ పరిసరాల పరిశుభ్రత కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ అద్భుతంగా మనం సాధించుకోగలుగుతాము. సో ఈ చిన్న 2 మాటలతోటి మనము ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. ఒకసారి మీ అందరూ కుడి చేయి ముందుకు పెట్టినాము. ఎస్పెషలీ మనం గవర్నమెంట్ సెక్టర్ హెల్త్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా ప్రజల కన్నా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇది మనం పక్కాగా అమలు అయ్యేటట్టు చూద్దాము. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడం
నిర్వహించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ జీజీహెచ్, సాహో జీజీహెచ్.